అక్టోబర్ 2వ తారీఖు సామాన్య కాలంలో 26వ బుధవారము. కావలి దూతల స్మరణ. మొదటి పట్టణము నిర్గమాకాండము 23వ అధ్యాయము 20 నుండి 23 వచనముల వరకు. మీరు బయలుదేరి పోవుచున్నప్పుడు త్రోవలు మిమ్ము కాపాడుచు నేను స్థిరపరిచిన చోటికి మిమ్ము చేర్చుటకు నా దూతను మీకు ముందుగా పంపెదను. అతని పట్ల భయభక్తులు కలిగి అతడు చెప్పినట్లు మాటలెల్లా శ్రద్ధగా వినుడు. మీరు ఇతనికి ఎదురు తిరగకుడు. అతడు నా పేరిట వ్యవహరించువాడు కావున మీ తప్పును మన్నింపడు. కానీ మీరు అతని మాట విని నేను చెప్పినదల్లా చేసినచో మీ శత్రువులకు నేను శత్రువునయ్యెదను, మిమ్ము పీడించు వారిని నేను పీడింతును. నా దూత మీ కంటే ముందుగా వెళ్ళి అమోరీయులు, హిత్తీయులు, పెరిసీయులు, కనానీయులు, హవ్వీయులు, యెబూసీయులు వసించుటోటికి మిమ్ము కొనిపోవును. నేను వారిని రూపుమాపుదును. ఇది ప్రభువాక్కు. భక్తి కీర్తన. ప్రభు నిన్ను తన దూతల ఆధీనంలో ఉంచును, వారు నిన్ను కాపాడుచుందురు. మహోన్నతుని మరుగున నివసించువాడు, సర్వశక్తిమంతు రెక్క నీడలో నివసించువాడు. ప్రభుతో నీవు నా ఆశ్రయము, నా రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడు అని చెప్పుకొనును. ప్రభువు నిన్ను తన దూతల ఆధీనంలో ఉంచును, వారు నిన్ను కాపాడుచుందురు. వేటకాని ఊరుల నుండి, ఘోర వ్యాధుల నుండి అతడు నిన్ను కాపాడును. అతడు తన రెక్కలతో నిన్ను కప్పును, అతని రెక్కల క్రింద నీవు తలదాచుకొందువు. అతని విశ్వసనీయత నీకు డాలుగాను, రక్షణము ఆయుధముగాను ఉండును. ప్రభువు నిన్ను తన దూతల ఆధీనంలో ఉంచును, వారు నిన్ను కాపాడుచుందురు. నీవు రేయి కలుగు అపాయములకును, పగటిపూట తగులు బాణములకును వెరవనక్కరలేదు. చీకటిలో సోకంటు రోగములకును, మట్టి మధ్యాహ్నము హాని చేయవారికి భయపడనక్కరలేదు. ప్రభువు నిన్ను తన దూతల ఆధీనంలో ఉంచును, వారు నిన్ను కాపాడుచుందురు. నీకు ఎట్టి కీడు సంభవింపదు, నీ ఇంట చెంత ఎట్టి అంటురోగము రాదు. ప్రభువు నిన్ను తన దూతల ఆధీనంలో ఉంచును, నీవు ఎచ్చటికి వెళ్ళినను వారు నిన్ను కాపాడుచుందురు. ప్రభు నిన్ను తన దూతల ఆధీనంలో ఉంచును, వారు నిన్ను కాపాడుచుందురు. పునీత మత్తయి గారు రాసిన సువార్త సువిశేషంలోని భాగము 18వ అధ్యాయము 1 నుండి 5 మరియు 10 వచనములు. ఆ సమయన శిష్యులు యేసు వద్దకు వచ్చి, పరలోక రాజ్యము అందరికంటే గొప్పవాడు ఎవడు అని అడిగిరి. యేసు ఒక బాలుని తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలిపి, మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందిననే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశింపరని నిజముగా నేను మీతో ఆజ్ఞాపించుచున్నాను. కాబట్టి తనను తాను తగ్గించుకొని ఈ బాలుని వలె వినమ్రుడగు రూపొందువాడే పరలోక రాజ్యముకు గొప్పవాడు. ఇట్టి చిన్నవాణిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు. చిన్నవారిలో ఎవరిని తృణీకరింపకుడు. ఏలైనా వీరి దూతల పరలోకమందు నా తండ్రి సముఖమున సదా నిలిచి ఉన్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది ప్రభువు సువిశేషము.